నమస్కారం. నవగ్రహాలు అనగా 9 గ్రహాలు. ఈ పదాన్ని 2 విషయాల్లో వాడతారు. ఖగోళ శాస్త్రంలో సూర్యుని చుట్టూ తిరిగే 9 గోళాలని నవగ్రహాలు అంటారు. భారతీయ జ్యోతిష శాస్త్రంలో జీవితాలపైన, ఘటనలపైన ప్రభావం చూపే గ్రహాలను నవగ్రహాలుగా పేర్కొన్నారు. ఇవి కూడా 9 ఉంటాయి. అయితే ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకు, భారతీయ జ్యోతిష శాస్త్రంలో ఉన్న గ్రహాలకు కొంత భేదం ఉంది. సూర్యుడు సౌరమండల కేంద్ర నక్షత్రం, చంద్రుడు భూమికి ఉపగ్రహం. భారతీయ జ్యోతిష శాస్త్రంలో గ్రహాలుగా పరిగణింపబడుతూ ఉంటాయి. యురేనస్, నెప్టూన్లు ఈ లెక్కలోకి రావు. వాటి బదులు రాహువు, కేతువు అనే 2 ఛాయాగ్రహాలను గ్రహాలుగా గణిస్తారు. జ్యోతిష సాంప్రదాయాలలోనూ, హిందువుల దైనందిన జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితిగతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలామంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు. అలాంటి నవగ్రహాలకు పూజ చేస్తే ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. నవగ్రహాలలో అగ్రజుడు సూర్యుడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం అని కూడా పేర్కొనవచ్చు. సూర్య భగవానుడిని కొలవడం వల్ల ఆత్మాభిమానం, చురుకుతనం కలిగి ఉంటారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. దుబారా వ్యయం, పొగడ్తలకు లొంగుట, ఆవేశపడుట, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. చక్కని సంపాదన ఉంటుంది. కంటి జబ్బులు, గుండె జబ్బులు, వడదెబ్బకు గురియగుట వంటి శారీరక అవస్థలకు గురవుతుంటారు. పిత్త ప్రకృతి కలిగి ఉంటారు. సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో అధికంగా రవి అని వ్యవహరిస్తారు. ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయనను ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారణాలను దూరం చేస్తాడు, ప్రశాంతతను ఇస్తాడు. ఇక నవగ్రహాలలో 3వ వాడైన గ్రహం రాహువు. రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలో మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయనని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీరంలోని మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు. ఇక గురుగ్రహం. గురువును ఆరాధిస్తే, బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుంటే, శని చాలా ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయనను పూజిస్తే ఇలా చేయవద్దు, ఇలా చేయమని అనే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు. ఇక బుధగ్రహం బుద్ధిమంతుడు అని పేర్కొంటారు. మనం చేస్తున్న ఉద్యోగాలలో కొత్త మెలకువలను నేర్పించగలిగే సమర్థుడు బుధుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడడంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు కూడా శక్తివంతుడు. ఇక కేతువును పూజిస్తే తీర్థయాత్రలకు వెళ్తారు. లౌకిక ప్రపంచానికి కొద్దిగా దూరంగా ఉందామని దేవతా పూజలలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు. కేతువు తర్వాతి గ్రహం శుక్రుడు. ఈయనను పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు. సంతానాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. గ్రహాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే గ్రహదోషమని భావించాలి. అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్యులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు. అయితే గ్రహశాంతి చేయించుకోవడం ద్వారా సదరు గ్రహ ప్రభావంతో ఏర్పడే బాధలు పూర్తిగా తొలగిపోవని, ఆ బాధల నుంచి ఉపశమనం మాత్రమే లభిస్తుందని, గ్రహ ప్రభావం కాస్త తగ్గుతుందని జ్యోతిష్కులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.